Hi, hello everyone. Today we are going to discuss psychology paper, previous paper 2023 session 2. So child development and pedagogy part 1 లో psychology. So first question, ఒక ఉపాధ్యాయుడు the effect of study habits on the achievement of school students అనే అధ్యయనం చేశాడు. ఈ అధ్యయనంలో స్వతంత్ర చరం. సో ఇక్కడ స్టడీ హ్యాబిట్స్, ఉపాధ్యాయుడు, అచీవ్మెంట్, స్కూల్ స్టూడెంట్స్. దేని గురించి చూసిండు? స్టడీ హ్యాబిట్స్. ఇక్కడ స్వతంత్ర చరం ఏంటి? స్టడీ హ్యాబిట్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. రక్షణ తంత్రాల ఉపయోగానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. రక్షణ తంత్రాల ఉపయోగానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఒకరు అనారోగ్య ప్రవర్తన సమర్థించుకోవడానికి సాకును కనుగొనవచ్చు. మరల ఉపయోగించడం వల్ల ఒకరి సామర్థ్యాలు మెరుగుపడతాయి. ఒకరు ఒత్తిడిని సానుకూలంగా ఎదుర్కోవచ్చు. ఒకరు బాధ కలిగించే భావోద్వేగాలతో వ్యవహరించడాన్ని నివారించవచ్చు. ఇక్కడ ఏమడిగిండు? రక్షణ తంత్రాల ఉపయోగానికి సంబంధించి సరికాని స్టేట్మెంటు. మరల ఉపయోగించడం వల్ల ఒకరి సామర్థ్యాలు మెరుగుపడతాయి. ఇది రక్షణ తంత్రంలో ఉండదు కాబట్టి 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ పద్ధతిలో విద్యార్థి కేంద్రక అభ్యసనానికి తక్కువ పరిధి ఉంటుంది. అన్వేషణ పద్ధతి, చర్చా పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, నెక్స్ట్ వచ్చేసి ఉపన్యాస పద్ధతి. సో ఇక్కడ విద్యార్థి అనేది అన్వేషణలో ఉంటుంది, ప్రాజెక్ట్లో ఉంటుంది, చర్చలో ఉంటుంది, ఉపన్యాసలో ఉండదు కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తరగతి ఉపాధ్యాయురాలు ఆట స్థలంలో పిల్లలను గమనిస్తున్నప్పుడు షీనా నిప్పురవ్వను గమనించి కేకలు వేయడం ద్వారా పెద్ద ప్రమాదాన్ని ఎలా నివారించిందో నోట్ చేసింది. ఇది దీనికి ఒక ఉదాహరణ. అక్కడ ఉపాధ్యాయురాలు షీనా నిప్పురవ్వను గమనించి కేకలు వేయడం ద్వారా పెద్ద ప్రమాదాన్ని ఎలా గమనించింది. ఇదేంటి? సంఘటన రచనాత్మక రికార్డ్, అంతఃపరీక్షణ, వ్యక్తి అధ్యయన పద్ధతి, పరిశీలన. మరి దేని కింద వస్తుంది? అక్కడ జరిగింది సంఘటన కాబట్టి సంఘటన రచనాత్మక రికార్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వికాస కృత్యాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ఇక్కడ సరికాని అడుగుతుండు. సో వికాసాత్మక కృత్యాల తల్లిదండ్రులకు తమ పిల్లల వికాసాన్ని తనిఖీ చేసుటకు ఉపయోగపడతాయి. వికాసాత్మక, ఇక్కడ రాంగ్ పర్లేదు. సెకండ్ వన్, వికాసాత్మక కృత్యాలు ఉపాధ్యాయులకు తగిన అభ్యసన కృత్యాలు అందించడంలో సహాయపడతాయి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, వికాసాత్మక కృత్యాలు పిల్లల వికాసాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడవు. నెక్స్ట్ వచ్చేసి వికాసాత్మక కృత్యాలు విద్యావేత్తలకు విద్యా ప్రణాళికను నిర్దేశం చేస్తాయి. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఈజ్ వికాసాత్మక కృత్యాలు పిల్లల వికాసాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడవు. తర్వాత సరికానిది అన్నాడు కాబట్టి ఇది సరికాదు. చరిత్రను నేర్చుకోవడం ఆర్థిక శాస్త్రాన్ని నేర్చుకోవడంలో సహాయపడదు. చరిత్రను నేర్చుకోవడం అనేది ఆర్థిక శాస్త్రాన్ని నేర్చుకోవడంలో సహాయపడదు లేదా అడ్డుకోదు. ఇది దీనికి ఉదాహరణ. శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు, అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు. ఇక్కడ సహాయపడదు లేదా అడ్డుకోదు అంటే ఇక్కడ మనకేంటిది అన్నట్టు? శూన్య బదలాయింపు. నేర్చుకున్న విషయాన్ని ఎక్కువ కాలం స్మృతిలో నిల్వ చేసుకున్నటకు ఈ ఆచరణ ఉపయోగపడదు. ఎక్కువ కాలం స్మృతిలో నిల్వ చేసుకున్నటకు అవగాహన చేసుకొని నేర్చుకోవడం, నేర్చుకున్న విషయాన్ని ఇతరులతో చర్చించడం, నేర్చుకున్న విషయాన్ని అర్థవంతంగా ఎక్కువసార్లు వినియోగించడం, అవగాహన లేకుండా సాధన చేయడం. ఇక్కడ నేర్చుకున్న విషయాన్ని ఎక్కువ కాలం స్మృతిలో నిల్వ చేసుకున్నటకు ఈ ఆచరణ ఉపయోగపడదట. అవగాహన చేసుకొని నేర్చుకోవడం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేర్చుకున్న విషయాన్ని ఇతరులతో చర్చించడం వల్ల కూడా ఎక్కువ స్మృతి ఉంటుంది. నేర్చుకున్న విషయాన్ని అర్థవంతంగా ఎక్కువ సార్లు వినియోగించడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. ఈ అవగాహన లేకుండా సాధన చేస్తే బట్టి పడితే ఉపయోగపడదు. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ ఆచరణ ఉపయోగపడదు అన్నట్టు మనకు. సో నెక్స్ట్ 8th, ఒక బాలుడు పాఠశాలకు మొదట్లో ఆసక్తి లేకుండా హాజరయ్యాడు. ఆ తర్వాత తన వినూత్న ఆలోచనకు ఉపాధ్యాయుని నుండి వచ్చిన ప్రశంస కారణంగా ఉత్సాహంగా పాఠశాలకు హాజరవుతున్నాడు. ఇది దీనికి ఉదాహరణ. ఫస్ట్
పాఠశాలకు మొదట్లో ఆసక్తి లేకుండా హాజరయ్యిండు. ఆ తర్వాత వినూత్న ఆలోచనకు ఉపాధ్యాయుని నుండి వచ్చిన ప్రశంస కారణంగా ఉత్సాహకంగా పోతుండు. ఇది దీనికి ఉదాహరణ. సాంఘిక అభ్యసన సిద్ధాంతం, యత్నదోష అభ్యసన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, సాంప్రదాయ సిద్ధాంతం. ఇక్కడ ఏంటిది? కార్యసాధక నిబంధన సిద్ధాంతం. నెక్స్ట్, ఉపాధ్యాయుని నుండి ప్రశంస వచ్చింది కాబట్టి స్కూల్కు వెళ్ళగలిగాడు. సో నెక్స్ట్, ఎన్ఎఫ్సి ప్రకారం జ్ఞానాన్ని ఇలా పొందాలి. ఎన్ఎఫ్సి ప్రకారము జ్ఞానాన్ని ఇలా పొందాలి. నిల్వ చేయబడిన సమాచారం నుండి తిరిగి పొందాలి. పాఠ్యపుస్తకాలలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే నిర్మించబడాలి. అనుభవజ్ఞులైన పెద్దల నుండి నిష్క్రియాత్మకంగా స్వీకరించాలి. అనుభవాలు పరస్పర చర్యల ద్వారా నిర్మించబడాలి. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఈస్ అనుభవాలు పరస్పర చర్యల ద్వారా నిర్మించబడాలి. సో క్రింది వాటి నుంచి మాస్లో అవసరాల అనుక్రమణలకు సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. మాస్లో అవసరాల అనుక్రమణిక సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఒక వ్యక్తి ఆత్మ సాఫల్యతను సాధించడానికి అవసరాల అనుక్రమణికను అనుసరించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి, వయస్సు పెరిగే కొద్ది వ్యక్తులందరూ ఆత్మ సాఫల్యతను పొందవచ్చు. తర్వాత, ఒక వ్యక్తి అన్ని నిమ్న అవసరాలు నెరవేరిన తర్వాతనే అత్యున్నత స్థాయి అవసరము అనగా ఆత్మ సాఫల్యతను చేరుకోగలడు. ఒక వ్యక్తి శారీరక అవసరాలు నెరవేరగానే ఆత్మ సాఫల్యతను చేరుకోగలడు. సో ఇక్కడ ఒక వ్యక్తి నిమ్న అవసరాలు నెరవేరిన తర్వాతనే అత్యున్నత స్థాయి అవసరం అనగా ఆత్మ సాఫల్యతను చేరుకోగలడు. సో నిమ్న అవసరాలు మనకు ప్రాథమిక గౌణ అవసరాలు అని ఉంటాయి అందులో. నెక్స్ట్ 11th, తమ కొడుకు పాడటం వల్ల ఆసక్తి చూపడాన్ని గమనించిన తల్లిదండ్రులు భవిష్యత్తులో తమ కొడుకు ప్రొఫెషనల్ సింగర్ చేసేందుకు ప్రోత్సహించాలా లేదా అనే మార్గనిర్దేశనం చేయమని ఉపాధ్యాయున్ని సంప్రదించారు. పిల్లవాని సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి తల్లిదండ్రులకు మార్గనిర్దేశం చేయడానికి ఆ పిల్లవాని ఈ అంశంలో ఉపాధ్యాయుడు అంచనా వేయాలి. సృజనాత్మకత, వైఖరి, సహజ సామర్థ్యం, ఆసక్తి. ఇక్కడ అతడికి స్వతహాగా ఉంది కాబట్టి సహజ సామర్థ్యం ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆర్టీఏ చట్టం 2009లోని సెక్షన్ 29(2) ప్రకారం విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానాన్ని నిర్దేశించేటప్పుడు అకాడమిక్ అథారిటీ క్రింది వాటిలో ఒకదాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. పిల్లల జ్ఞానం, సామర్థ్యం, ప్రతిభను పెంపొందించడం, పిల్లల జ్ఞాన అవగాహనపై సమగ్ర నిరంతర మూల్యాంకనం, పిల్లల సర్వతోముఖాభివృద్ధి, బోధన మాధ్యమం వీలైనంత వరకు 6వ తరగతి నుండి ఆంగ్లంలో ఉండాలి. ఈ క్రింది వాటిలో ఒకదాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో 4th one ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో వైఖరిని మాపనం చేయని సాధనాన్ని గుర్తించండి. వైఖరిని మాపనం చేయని సాధనాన్ని థర్స్టన్ ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్, కాటిల్స్ 16pf, బోగార్డస్ సోషల్ డిస్టెన్స్ స్కేల్, గుట్మన్స్ స్కేలోగ్రామ్. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ కాటిల్స్ 16f. వైఖరిని మాపనం చేసేటి ఇవన్నీ వైఖరిని చేస్తాయంట, ఇదొకటి చేయదు. అతి సంరక్షణ పెంపక శైలిలో పెరిగిన పిల్లలు ఈ క్రింది లక్షణాన్ని ప్రదర్శిస్తారు. అతి సంరక్షణ పెంపక శైలిలో పెరిగిన పిల్లలు జీవితాన్ని మరింత స్వతంత్రంగా కొనసాగించుట, మరింత భావోద్వేగ స్థిరత్వం, తక్కువ సమర్థత గల సామాజిక నైపుణ్యాలు, ప్రపంచం గురించి మెరుగైన అవగాహన. సో ఇక్కడ తక్కువ సమర్థత గల సామాజిక నైపుణ్యాలు. నెక్స్ట్, వైగాట్స్కి సాంఘిక నిర్మాణాత్మక సిద్ధాంతానికి సంబంధం లేని భావనను స్కఫోల్డింగ్, జోన్ ఆఫ్ ఫ్రాక్సల్ డెవలప్మెంట్, ప్రైవేట్ ప్రసంగం, అహం కేంద్రవాదం. సో అహం కేంద్రవాదం అనేది ఉండదు, ఇది పియాజే దానిలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 16th, జీవితంలో ఏదైనా పొరపాటు చేసినా ఏదైనా తప్పు చేసినా అతని తల్లిదండ్రులు తనని ప్రేమతో ఆప్యాయతో చూస్తారని, అతని నిర్ణయానికి విలువ ఇస్తారని రోహన్కి తెలుసు. రోహన్ తల్లిదండ్రులు దీనిని ప్రదర్శిస్తున్నారు.